గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. సో మనకు ఎగ్జామ్ డేట్ వచ్చింది. ఆల్రెడీ మ్యాథ్స్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఆల్రెడీ నేను చెప్పిన. మళ్ళీ ఒకసారి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటియో చూద్దాం. సో ఇవి నేను చెప్పిన క్వశ్చన్స్ అన్నీ పర్ఫెక్ట్గా ప్రిపేర్ కండి. మనకు మ్యాక్సిమం కోవిడ్ పేపరే వస్తుంది. సో 2 యూనిట్లు ప్రిపేర్ అయితే సరిపోతుంది. చూద్దాం క్వశ్చన్స్ చూడండి ఇంపార్టెంట్ క్వశ్చన్స్. సుప్రీమం ఆర్ లీస్ట్ అప్పర్ బౌండ్. సో డెఫినేషన్ అడుగుతాడు, అలాగే ఎగ్జాంపుల్ ఇవ్వమంటాడు. లేకుంటే ఇంకోటి ఇన్ఫీమం ఆఫ్ గ్రేటెస్ట్ లోయర్ బౌండ్. సో దీని డెఫినేషన్ రెండు ఎగ్జాంపుల్స్ ఇవ్వమంటాడు. నేను ఆల్రెడీ చెప్పిన. సో ఎగ్జాంపుల్ కూడా చూసుకోండి. అలాగే ఇన్ఫీమం ఆర్ గ్రేటెస్ట్ లోయర్ బౌండ్. సో దీని మీద కూడా మనకు డెఫినేషన్ ఎగ్జాంపుల్స్ ఇవ్వమంటాడు. వస్తే షార్ట్ క్వశ్చన్స్కి రావచ్చు. సో నెక్స్ట్ కన్వర్జెన్స్ సీక్వెన్స్. సో కన్వర్జెన్స్ సీక్వెన్స్ డెఫినేషన్ అడుగుతాడు. కన్వర్జెన్స్ సీక్వెన్స్లో మనకు థీరమ్స్ ఉన్నాయి. దాని మీద ఒక థీరం చూడండి. కన్వర్జెన్స్ సీక్వెన్స్ యాజ్ ఏ మోస్ట్ వన్ లిమిట్ పాయింట్ అని అడిగిండు. ఏమని అడిగిండు? కన్వర్జెన్స్ సీక్వెన్స్ ఎట్ మోస్ట్ వన్ లిమిట్ పాయింట్. సో దీని మీద మనకు థీరం చూసుకోండి కంపల్సరీ. కన్వర్జెన్స్ సీక్వెన్స్ డెఫినేషన్ అడుగుతాడు, థీరం అడుగుతాడు. అలాగే కన్వర్జెన్స్ సీక్వెన్స్ ఈజ్ బౌండెడ్. నెక్స్ట్ సెకండ్ థీరం, కన్వర్జెన్స్ సీక్వెన్స్ ఈజ్ బౌండెడ్. సో బౌండెడ్ ప్రూఫ్ చూసుకోండి ఒకసారి. అలాగే మనకు కన్వర్జెన్స్ సీక్వెన్స్లోనే సీక్వెన్స్ ఎస్ఎన్ కన్వర్జెంట్ ఎస్. సో నెక్స్ట్ సెకండ్ సీక్వెన్స్ ఏంటిది మనకు? టిఎన్ కన్వర్జెంట్ టీ. సో కండిషన్ ఇచ్చినప్పుడు మనకు ఏమని చూపెట్టాలి? ఎస్ ఇంటూ టిఎన్ కన్వర్జెన్స్ టు ఎస్ ప్లస్ టీ. సో కన్వర్జెంట్ అయినప్పుడు సీక్వెన్స్ ఎస్ అయినప్పుడు ఎస్ఎన్ అయినప్పుడు కన్వర్జెంట్ ఎస్ అయింది. సో సీక్వెన్స్ టిఎన్ అయినప్పుడు కన్వర్జెంట్ టీ అయింది. సో ఎస్ఎన్ టిఎన్ కన్వర్జెన్స్ టు ఎస్ ప్లస్ టీ. అలాగే మనకి ఇందులో 3 కండిషన్స్ ఉన్నాయి. 3 కండిషన్స్ కూడా చెప్పిన. సో నెక్స్ట్ ఎస్ఎన్ బై టిఎన్ అడిగి ఇంకో కండిషన్ ఎస్ఎన్ బై టిఎన్. అలాగే ఎస్ఎన్ ప్లస్ ఎస్ కూడా ఇంకో కండిషన్. సో మొత్తం మనకి ఇందులో 3 థీరమ్స్ ఉన్నాయి. ఈ కండిషన్ మీద 3 థీరమ్స్ ఉన్నాయి. సో 3 థీరమ్స్లో ఒక కంపల్సరీ వస్తుంది, ఒకటి చూసుకోండి. మనకి ఇక్కడ కండిషన్ ఏమడుగుతారంటే టైమ్ ఎస్ఎన్ ప్లస్ టిఎన్ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ ఎస్ఎన్ ప్లస్ టిఎన్ లిమిట్ టిఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎస్ ప్లస్ టీ. సో అలాగే ఎస్ బై టిఎన్ ఎస్ఎన్ బై టిఎన్ ఇదో కండిషన్ కూడా ఉంది, సెకండ్ థీరం. అది కూడా చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మోనోటోనిక్ ఇంక్రీజింగ్ మోనోటోనిక్ మీద మనం మోనోటోనిక్ సీక్వెన్స్. సో మోనోటోనిక్ సీక్వెన్స్ ఏంటిది? మోనోటోనిక్ అంటే మనకు ఇంక్రీజ్ అన్న కావాలి ఆర్ డిక్రీజ్ అన్న కావాలి. మోనోటోనిక్ అంటే ఏంటిది? మనకు ఇంక్రీజ్ అన్న కావాలి, డిక్రీజ్ అన్న కావాలి. సో మనకు దీని మీద ఒక 3 థీరమ్స్ ఏమో చూసినాం. సో
మూడు థీరంలో ఒక రెండు ఇంపార్టెంట్ ఉన్నాయి, మెయిన్ ఇంపార్టెంట్. సో ఫస్ట్ వచ్చేసి ఏ మోనోటోనిక్ సీక్వెన్స్ ఈజ్ convergent if and only if it is bounded. సో మోనోటోనిక్ సీక్వెన్స్ అనేది ఏంటిది, కన్వర్జెంట్ కావాలి, ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ బౌండెడ్ కావాలి. సో చూడండి, సో మోనోటోనిక్ సీక్వెన్స్ అనేది మనం ఆల్రెడీ చూసినాం ఇక్కడ చూడండి, కన్వర్జెంట్ సీక్వెన్స్ అనేది బౌండెడ్ అయింది. సో సీక్వెన్స్ కూడా మనకు కన్వర్జెంట్ అయింది. సో ఈ వీటి మీద కూడా మనం ఇక్కడ ఈ థీరమ్స్ వస్తేనే మనకు మోనోటోనిక్ సీక్వెన్స్ వస్తుంది. ఫస్ట్ అందుకే చెప్తున్నా, ఖచ్చితంగా ఈ థీరమ్స్ వస్తేనే మోనోటోనిక్ వస్తుంది. ఓకేనా. కన్వర్జెంట్ మోనోటోనిక్ సీక్వెన్స్ కన్వర్జెంట్ కావాలంటే కన్వర్జెంట్ అనేది ఫస్ట్ సీక్వెన్స్ కావాలి, సీక్వెన్స్ నుండి బౌండెడ్ కావాలి, బౌండెడ్ అయితేనే మనకి ఇక్కడ మోనోటోనిక్ అవుతాయి. సో ఇవి రెండు మనకు నేర్చుకుంటేనే మోనోటోనిక్ వస్తుంది. రెండింటిని బేస్ చేసుకొని మనకు మోనోటోనిక్ వస్తుంది. అలాగే ఇంకొకటి ఇక్కడ సీక్వెన్స్ ఎక్స్ఎన్ మోనోటోనికల్లీ ఇంక్రీజింగ్ సీక్వెన్స్ అన్నాడు. మోనోటోనికల్లీ ఇంక్రీజింగ్ అక్కడ ఆల్రెడీ మెన్షన్ చేసిండు, ఇంక్రీజింగ్ సీక్వెన్స్ అని మెన్షన్ చేసిండు. అండ్ బౌండెడ్ అన్నాడు, అండ్ బౌండెడ్ అని. సో రెండు ఇచ్చేయండి, ఇంక్రీజింగ్ సీక్వెన్స్ ఎక్స్ఎన్ అనేది ఇంక్రీజింగ్ సీక్వెన్స్ అండ్ బౌండెడ్ అని ఇచ్చిండు. మనం ఏమైనా ప్రూవ్ చేయాలి, కన్వర్జెంట్ టు సూప్రీమం. సో కన్వర్జెంట్ టు సూప్రీమం ప్రూవ్ చేయాలి. సో నెక్స్ట్ వచ్చేసి కాచి సీక్వెన్స్లో మనకు మొత్తం 3 థీరమ్స్ ఉన్నాయి. కాచి సీక్వెన్స్ డెఫినేషన్ అడుగుతాడు, 3 థీరంలో ఒక థీరం అడుగుతాడు. చూడండి, ఎవ్రీ కన్వర్జెన్స్ సీక్వెన్స్ ఈజ్ ఏ కాచి సీక్వెన్స్. సో ఇదొక థీరం మనకు, ఎవ్రీ కన్వర్జెన్స్ సీక్వెన్స్ ఈజ్ ఏ కాచి సీక్వెన్స్ అన్నాడు. అలాగే నెక్స్ట్ సెకండ్ థీరం వచ్చేసి ఎవ్రీ కాచి సీక్వెన్స్ ఈజ్ బౌండెడ్. సో మనకు అన్నీ కన్వర్జెంట్ బౌండెడ్, మనం ఫస్ట్ కన్వర్జెంట్ బౌండెడ్ నేర్చుకుంటేనే మనకు థీరమ్స్ వస్తాయి. చూడండి, ఇక్కడ కన్వర్జెంట్ సీక్వెన్స్ టు కాచి సీక్వెన్స్ అన్నాడు. అలాగే సెకండ్ థీరంలో కాచి సీక్వెన్స్ ఈజ్ బౌండెడ్ అన్నాడు. నెక్స్ట్ వచ్చేసి సో థర్డ్ థీరం వచ్చేసి ఏంటి, ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్. సో మనకి రెండు షార్ట్ క్వశ్చన్స్లో అడగచ్చు కానీ ఇంపార్టెంట్. సీక్వెన్స్ ఈజ్ కన్వర్జెన్స్ ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ కాచి సీక్వెన్స్. సో థర్డ్ థీరం. నెక్స్ట్ వచ్చేసి చూడండి, నెక్స్ట్ లిమిట్స్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. లిమిట్స్ 1/n² = 0. సో దీని మీద మన లిమిట్స్ మీద ఒక 4-5 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో ప్రాబ్లమ్స్ కూడా చూసుకోండి. నెక్స్ట్ సీక్వెన్స్ మీద కూడా bn = sin n × π/4. ఓకేనా. లిమిట్స్ మీద ఉన్న సీక్వెన్స్ మీద ప్రాబ్లమ్స్ చూసుకోండి, షార్ట్ క్వశ్చన్స్కి వస్తాయి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి సిరీస్. సో సిరీస్లో ఇంపార్టెంట్ ఒక 3-4 ఉన్నాయి, చూసుకోండి. ఫస్ట్ సిగ్మా n = 1 to ∞ -1 whole power of n n⁴ / 2 కన్వర్జెంట్ ఆర్ నాట్. సో కన్వర్జెంట్ ఆర్ నాట్ అని పెట్టాను. నెక్స్ట్ సిగ్మా n⁴ + 3. నెక్స్ట్ సిగ్మా n = 2 to ∞ 1/n × log n whole power of p. సో మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం ఇది. సో లాంగ్ క్వశ్చన్కి అడుగుతాడు, ఛాన్సెస్ ఉన్నాయి. సో నెక్స్ట్ వచ్చేసి మనకు కంటిన్యూటీలో లేవడండి. f(x) = x² sin 1/x for n ≠ 0 and f0 = 0. Prove that the f is a continuous at 0. కంటిన్యూస్ 0 దగ్గర అని అడిగింది. ఓకేనా. సో నెక్స్ట్ f(x) = కండిషన్ ఇచ్చిండు. ప్రూవ్ దట్ ఎఫ్ కంటిన్యూస్ ఆర్. ఏంటిది మనకు యూజింగ్ డెఫినేషన్ అండ్ ఎప్సిలాన్ మైనస్ డెల్ ప్రాపర్టీ యూజ్ చేయమన్నాడు. సో ఈ ప్రాపర్టీ యూజ్ చేసి దీన్ని ప్రూవ్ చేయమన్నాడు. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. కంటిన్యూస్
క్లోజ్డ్ ఇంటర్వెల్ a comma b then f is యూనిఫామ్లీ కంటిన్యూయస్ ఎక్కడ a comma b వద్ద ఓకేనా. నెక్స్ట్ ప్రూవ్ దట్ ద f is యూనిఫామ్లీ కంటిన్యూయస్ ఏ సెట్ ఏం అడిగిండు ఎస్ ఇచ్చిండు అండ్ Sn Cauchy sequence is a yes. Then sequence f of sequence Sn is a Cauchy sequence. సో మనకేంటిది f of Sn is a Cauchy sequence అని ప్రూవ్ చేయాలి ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం చూసుకోండి. బౌండెడ్. సో ఇక్కడ కంటిన్యూయస్ సెట్ ఇచ్చిండు, ఇక్కడ బౌండెడ్ సెట్ ఇచ్చిండు. సో బౌండెడ్ ఫంక్షన్ అని చూపెట్టాలి. ఎఫ్ ఈజ్ ఏ బౌండెడ్ ఫంక్షన్ ఆన్ ఎస్ అని చూపెట్టాలి. నెక్స్ట్ సో నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఫాలోయింగ్ ద ఫంక్షన్ యూనిఫామ్ కంటిన్యూయస్ ఫంక్షన్ ఏమి ఇచ్చిండు మనకు ఇక్కడ చూడండి. ఇందులో ఏ బి సి 3 కండిషన్స్ ఇచ్చిండు. సో 3 కండిషన్స్ మనం ప్రూవ్ చేయాలి. అలాగే నెక్స్ట్ ప్రాబ్లం మీన్ వాల్యూ థీరం యూజ్ చేసుకొని sin x మైనస్ sin y <= x మైనస్ y. సో మీన్ వాల్యూ థీరం యూజ్ చేసుకొని మనం ఈ కండిషన్ని ప్రూవ్ చేయాలి ఓకేనా. సో అలాగే అందులో బి ఏమడిగిండు మనకు sin x ఈజ్ ఏ యూనిఫామ్లీ కంటిన్యూయస్ ఆర్ ఓకేనా. నెక్స్ట్ లిమిట్ ఆఫ్ ఏ ఫంక్షన్. సో ఇందులో మనకు ఎల్ వాల్యూ ఇస్తాడు, L1 L2 ఇస్తాడు. సో మనకు మొత్తం ఇలా 3 కండిషన్స్ ఉంటాయి. 3 కండిషన్లో ఫస్ట్ అనేది f1 ప్లస్ f2 ఆఫ్ ఎక్స్ ఎగ్జిస్ట్ n1 ప్లస్ n2 ఓకేనా. సో నెక్స్ట్ f1 ఇంటూ f2 ఇది ప్లస్ ఇంటూ రెండు బై, ఒకటి ఇంటూ తోటే బై చేయాలి, ఒకటి ఇంటూ తోటే మనం ఇంటూ చేయాలి. ప్లస్కి ప్లస్ ఇంటూ L1 ఇంటూ L2 f1 ఇంటూ f2 ఈక్వల్ L1 బై L2 అని ప్రూవ్ చేయాలి. సో కండిషన్స్ ఇస్తాడు ఇక్కడ కింద మనకు S2 నాట్ ఈక్వల్ టు 0, f2 నాట్ ఈక్వల్ టు 0 ఓకేనా. సో నాట్ ఈక్వల్ 0 కాకుండా మనం ఈ కండిషన్ని ప్రూవ్ చేయాలి. నెక్స్ట్ మనకు లిమిట్స్లోనే సెకండ్ ఇంపార్టెంట్ ప్రాబ్లం f of x ఈజ్ ఈక్వల్ టు ఫంక్షన్ ఇచ్చిండు. షో దట్ మనం ఏం ప్రూవ్ చేయాలి, లిమిట్ x టెన్స్ టు 0 f of x ఎగ్జిస్ట్ డిటర్మైన్ ఇట్స్ వాల్యూ. సో దీని వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇవి మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ప్రిపేర్ కండి. డౌట్ ఉంటే కాల్ చేయండి.